యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా నోటితో చెప్తే వినవు కదా, టీవీలో చూస్తే నమ్ముతావా? ఇప్పుడే ట్రూ టీవీ పెట్టి చూడు. కేడి, ఇప్పుడు చూడు, ఇంకొక కొత్త కథ మొదలవుతుంది. అసలు ఈ రుద్ర నీలకంఠకి ఈశ్వరి ఏమవుతుంది? ప్రేమికురాలా, ఫియాన్సియా, లేక టైం పాసా? అసలు ఈ ఈశ్వరి ఎవరు? ఈమె ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి. అందగాడు ఐశ్వర్యవంతుడైన రుద్ర నీలకంఠతో ఎందుకింత చనువుగా ఉంది? ఎందుకంటే పోటీలో గెలవడం కోసం, పబ్లిక్ లో పాపులారిటీ కోసం. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత, యూత్ ఐకాన్ అయిన రుద్ర నీలకంఠ వంటల పోటీల పేరుతో అమ్మాయిల్ని లోబరుచుకుంటున్నాడని అందరి అభిప్రాయం. ఇక ఈ ఈశ్వరి విషయానికి వస్తే, గెలుపు కోసం, దాంతో వచ్చే డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతుందనేది మరొక వాదన. హలో, అగ్గిపుల్ల వెలిగించడం రావడం లేదు. నువ్వు అద్భుతాలు సృష్టిస్తావా? నీ చేతులు తడిచిపోయి ఉన్నాయి. తడిచిన చేతులతో అగ్గిపెట్ట పట్టుకుంటే ఎలా వెలుగుతుంది? ముందు చేతులు తుడుచుకో. మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి, మనసు నరాలు దూకుడుగా పరిగెడతాయని ఏవేవో చెప్పావుగా, ఇదేనా? అప్పుడప్పుడైనా కాస్త బుర్రవాడు. అగ్గిపెట్టిచ్చారుగా, సంతోషం. మీరు మీ పని చూసుకుంటే నా పని నేను చూసుకుంటాను. ఈ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. Stop it, Ishwari. Hey. Hey. రుద్రకి గ్యాస్ లీక్ గురించి తెలిసిపోయిందా ఏంటి? Helping team.
త్వరగా రండి. గ్యాస్ లీక్ అవుతున్నట్టుంది, చెక్ చేయండి. ఎస్ సార్, పైప్ లీకేజ్ ఉంది. ఇంకొక నిమిషం ఆగితే మనం అనుకున్నది అయిపోయేది. రుద్ర మొత్తం చెడగొట్టాడు. వెంటనే ఆ పైప్ మార్చండి. ఎవ్రీబడి, యూ డోంట్ స్టాప్ కుకింగ్. ప్లీజ్ కంటిన్యూ. ఈశ్వరి గారు, గ్యాస్ వాసన వస్తుంది కదా, మీరు చూసుకోలేదా? ఇందాక స్విమ్మింగ్ పూల్లో తడిచాను కదా, అందుకే అనుకుంటా. కొంచెం కోల్డ్ ఫీలింగ్ ఉండి వాసన పసిగట్టలేకపోయాను. థ్యాంక్ గాడ్, చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఓకే. బట్ రిమెంబర్ వన్ థింగ్, వంట చేసే ప్లేస్ ఎంత గొప్ప రుచులు అందిస్తుందో అన్ని ప్రమాదాలు కూడా కలిగి ఉంటుంది. ఆ మాత్రం తెలియదా? ఈ ఈశ్వరి టైం బాగున్నట్టుంది. ఆఖరి నిమిషంలో తప్పించుకుంది. సార్, రెడీ అయిపోయింది సార్. మా నిర్లక్ష్యం వల్ల నీకు 10 నిమిషాలు వేస్ట్ అయింది. అందుకే నీకు 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇస్తున్నాను. అవసరం లేదు. ఈశ్వరి గారు, వాట్ ఇస్ దిస్? ఈ సమయంలో 10 నిమిషాలు ఎంత విలువైందో మీకు తెలియడం లేదు. తెలుసు, హైవే మీద హై స్పీడ్తో కార్ నడిపేవాడు గొప్పవాడు కాదు, చిన్న గల్లీలో కూడా చురుగ్గా నడిపేవాడే అసలైన డ్రైవర్ అని ఒకసారి రుద్రనీలకంఠ అనే ఆయన చెప్పారు. అన్ని సౌకర్యాలతో నేను అద్భుతాలు సృష్టిస్తే ఏముంది గొప్పతనం? నాకు ఎదురయ్యే అడ్డంకుల్ని కూడా దాటుకొని అద్భుతాల్ని సృష్టిస్తే అప్పుడు అసలైన విజయం అనుకోవాలి. చాలా బాగా చెప్పారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు కూడా అదే నమ్మకంతో చెయ్యండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూసావా రుద్ర, రెక్క తెగిన రివ్వుమని దూసుకుపోవడం అంటే ఇదే. ఈశ్వరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది. నాకది కాన్ఫిడెన్స్లా కనపడడం లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్లా కనిపిస్తుంది. సరేలే, ఈశ్వరి గొప్పతనాన్ని నువ్వెప్పుడు ఒప్పుకున్నావులే. రుద్ర, ఐ హ్యావ్ ఎ డౌట్. ఏంటి? రేటింగ్ కోసం ఇదంతా నువ్వు చేసింది కాదు కదా? చూడు నిఖిల్, నేను సక్సెస్ కోసం ఏమైనా చేస్తాను, కానీ ఒక మనిషి ప్రాణాన్ని పణంగా పెట్టే స్థాయికి దిగజారను. అసలు ఏం జరుగుతోంది? ఈశ్వరి అంటేనే మండిపడే రుద్ర ఈశ్వరితో అంత క్లోజ్గా ఎందుకుంటాడు? పద్ధతికి మారు పేరైన ఈశ్వరి రుద్రతో ఎందుకంత చనువుగా ఉంటుంది? లేదు, వాళ్ళిద్దరి ప్రమేయం లేకుండా, వాళ్ళిద్దరికీ తెలియకుండా ఇంకేదో జరుగుతోంది. రత్నాంగి అనుమానంలో కానీ, ఆ టీవీ న్యూస్లో కానీ ఎలాంటి నిజం ఉండుండదు. అసలు ఏమయ్యిందో రుద్రనే అడిగి కనుక్కుందాం. స్విచ్ ఆఫ్
ఆఫ్ వస్తుందేంటి? వాడి ఫోన్ పని చేయడం లేదు. అసలు బయట వాడి గురించి ఇంత భయంకరమైన వార్తలు వ్యాపిస్తున్నాయో వాడికేమైనా తెలుసా? అసలు ఏం జరుగుతోంది? రుద్ర, ఇన్ని రౌండ్స్ చూస్తున్నావు కదా, ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఇక్కడ అందరికన్నా మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ నిఖిత. మేబీ తనే ఈ రౌండ్లో గెలవచ్చు. ఎందుకు నవ్వుతున్నావు? సూర్యుడు చంద్రుడు పక్కపక్కనుంటే చంద్రుడు ఏంట్రా ఇంత బ్రైట్గా ఉన్నాడు అన్నట్టుంది. సో సూర్యుడు ఆ ఈశ్వరి అంటాం, అంతేనా? అంతేగా? నువ్వు చెప్పిన పోలిక నాకు చాలా చెత్తగా ఉంది. షట్ యువర్ మౌత్ అండ్ వాచ్ ఇట్. టెన్ మినిట్స్ మోర్. ఈశ్వరి ఇంకా ఫినిష్ చేయలేదేంటి? ఇంకా 7 minutes ఉంది. ఐ థింక్ యూ ఆల్మోస్ట్ ఫినిష్డ్. ఎస్ సార్, 2 minutes అయిపోతుంది. గుడ్. టైం దగ్గర పడుతుంది. కానీ ఎక్స్ట్రా టైం ఇస్తానంటే ఎక్స్ట్రాలు పోతుందా? ఇప్పుడు చూడు, ఎక్స్ట్రీమ్ టెన్షన్తో ఎంత కంగారు పడుతుందో. ఇంకా టైం ఉంది కదా రుద్ర. లెట్స్ సీ. హలో మేడం, ఎంతకీ ఏం చేస్తున్నారు? చేశాక మీరే చూస్తారుగా. తినబోతూ రుచెందుకు? ముందే చెప్తే తెలుసుకుందామని. ముందే చెప్తే 10 మార్కులు ఎక్కువ ఇస్తారా ఏంటి? సరదాగా అడిగినందుకైనా చెప్పొచ్చు కదా. సరదాగా కబుర్లు చెప్పడానికి, సిల్లీగా జోకులు వేసుకోవడానికి నీ దగ్గర టైం ఉందేమో, నా దగ్గర లేదు. దయచేసి మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటాను. Three minutes more. చూడరా, నీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఎంత పొగరో. అందుకే నిప్పుల్లో ఉప్పు చల్లకూడదు. నువ్వు చల్లావు, అక్కడ చెల్ల చెదరైపోయింది. ఇప్పుడు నేనేం చేశాను? లాస్ట్ మినిట్లో టైం వేస్ట్ చేస్తుంటే తనకి మాత్రం కాలదా? ఈశ్వరి గారు, టైం అయిపోతుంది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up.
మీరంతా ఎంతో మందిని దాటుకుని ఈ స్టేజ్కొచ్చారు. బాగా చెయ్యి తిరిగిన అనుభవం, గొప్ప రుచితో వండగలిగే నైజం మీ అందరి నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. అందుకే మీ అందరి వంటకాలు అద్భుతంగా ఉన్నాయి. ఏది గొప్ప అంటే చెప్పడం కొంచెం కష్టమే. కానీ ఒక్క వంటకం మాత్రం ఈ అద్భుతాల్లో ఆణిముత్యం. ఆ వంటకం చేసిన వ్యక్తే ఈ చివరి రౌండ్లో ఉన్న ఫస్ట్ స్టేజ్కి విజేత. తను ఎవరంటే అసలు ఈ ఈశ్వరి ఎవరు? ఈమె ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి. అందగాడు ఐశ్వర్యవంతుడైన రుద్ర నీలకంఠతో ఎందుకింత చనువుగా ఉంది? ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారే, ఇసుక రేణువంతు దొరికితే దాన్ని ఎవరెస్ట్ పర్వతం అంత చేస్తారు. వేసిందే వేసి వేసిందే వేసి జనాల్ని చావు కొడతారు. వంశీ, అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయకు. ఇలా ఎన్నిసార్లని కాల్ అవాయిడ్ చేయగలం? ఏమైంది? లిఫ్ట్ చేయడం లేదు. అసలు వీళ్ళకి ఏమైందమ్మమ్మా? మనం లిఫ్ట్ చేయకపోతే కూడా ఇంట్లో కంగారు పడతారు కదా వంశీ. మరేం పర్వాలేదు కోమలి. లేదు, నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను. ఏదైతే అయింది. ఒక్క నిమిషం నేను చెప్పేది విను కోమలి. రుద్ర కాంపిటీషన్ సీక్రెట్ గా జరుగుతుందన్నాడు. అయినా ఫోటోలు బయటకు వచ్చాయంటే ఇదంతా ఆ రుద్రే కావాలని చేస్తున్నాడని నా అనుమానం. నిజమే కావచ్చు. అయితే క్లియర్ గా న్యూస్ ఏంటో తెలియకుండా వాగితే ఇంట్లో వాళ్ళని ఇంకా కంగారు పెట్టిన వాళ్ళం అవుతాం. టూ మచ్ చేయకు వంశీ. అమ్మ వాళ్ళు టీవీలో చూసే అవకాశం ఉంది. అబ్బా కోమలి, ఆ ట్రూ టీవీ ఛానల్ అంత పాపులర్ ఛానల్ కాదు. మన ఇంట్లో చూసే ఛాన్సే లేదు. హలో అమ్మా. హలో వంశీ, ఏమైపోయావురా? అమ్మా, మేం బానే ఉన్నాం. అక్క ఉన్న లొకేషన్కి వచ్చాం. కానీ తను ఎక్కడుందో కరెక్ట్గా కనిపెట్టలేకపోతున్నాం. అలా కాదురా, రాత్రి నుంచి ఇప్పటి వరకు అసలు అక్కని చూడనే లేదా? లేదమ్మా, తనని కలవగానే తీసుకొస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి, సరేనా? అది కాదురా వంశీ. కోమలి అది. కోమలి, కోమలి. ఏమైంది కామాక్షి? ఏంటో అడిగింది కాకుండా అన్నీ చెప్తున్నాడు. ఈశ్వర్ని కలిశారా పోనీ? ఇంకా కలవలేదంట. కోమలి ఎక్కడికి వెళ్ళింది? అసలే ఈశ్వర్ అక్క టెన్షన్లో నేనుంటే మళ్ళీ కోమలి ఎక్కడికి వెళ్ళింది? విన్నర్ నేమ్ కోసం మీరంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. అనౌన్స్ చేసే ముందు ఒక్క మాట. నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఎందులో అయినా విజయం సాధించాలి అంటే మనలో నైపుణ్యం ఉంటే సరిపోదు. దానికి మించిన పట్టుదల చాలా అవసరం. ఆ పట్టుదలుంటే అడ్డొచ్చే ఎన్ని అడ్డంకులనైనా మనల్ని ఆపలేవు. అది ఈనాటి విజేత రుజువు చేశారు. చివరి రౌండ్లో నిర్వహిస్తున్న మొదటి స్టేజ్లో ద విన్నర్ ఈజ్